హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ వార్తల్లో ఉన్న వ్యాక్సిన్స్ అని చెప్పేసి మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్. తప్పనిసరిగా జిఎస్ 150 క్వశ్చన్ తీసుకుంటే ఒక ప్రశ్న వస్తుంది. సో మనకి ఏంటి వ్యాక్సిన్ వార్తల్లో ఉంది అంటే డెంగీ ఆల్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో ఫేజ్ 3 ట్రయల్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. కాబట్టి మనం డిస్కస్ చేయాలి వార్తల్లో ఉన్న డెంగ్యూ వ్యాక్సిన్స్ అన్నీ కూడా. మొత్తం 4 వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్నాయి డెంగ్యూ విషయంలో. ఇప్పుడు చూస్తే డెంగీ ఆల్ అని చెప్పేసి దీన్ని పనాసియా సంస్థ రూపొందించింది. సో పనాసియా బయోటిక్ సంస్థ. ఈ ఫండింగ్ వచ్చేసి ఐసిఎంఆర్ సంస్థ ఇచ్చింది. సో ఇటువంటి మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో ప్రశ్న వచ్చింది. డెవలప్మెంట్ చేసింది ఏమో డెవలప్డ్ బై పనాసియా బయోటిక్ సంస్థ, అయితే ఫండెడ్ బై ఐసిఎంఆర్ అని చెప్పేసి చూసుకోవాలి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ డెంగీ ఆల్ అనే వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్ పూర్తి చేసుకుంది. సో ఈ ట్రయల్ మనకి అయిపోయిన తర్వాత నేరుగా వినియోగంలోకి వస్తుంది. కాబట్టి సో భారతదేశంలో ఫేజ్ 3 ట్రయల్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ అని చెప్పేసి డెంగీ ఆల్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది టెట్రావాలెంట్ వ్యాక్సిన్. సో టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అంటే మొత్తం మనకి డెంగ్యూ వైరస్లో 4 టైప్స్ ఉంటుంది కదా, ఆ 4 టైప్స్కి అగెనిస్ట్గా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. వాస్తవంగా ఈ వ్యాక్సిన్లో ఉన్న టెక్నాలజీని అమెరికా సంస్థ రూపొందించింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి యుఎస్ఏ సంస్థ ఈ టెక్నాలజీని ఈ పనాసియా బయోటిక్ సంస్థకి బదిలీ చేస్తే స్వదేశీయంగా దీన్ని రూపొందించింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ నేమ్ అని చెప్పేసి డెంగీ ఆల్ పేరు. డెవలప్డ్ బై పనాసియా బయోటిక్ సంస్థ, ఫండెడ్ బై ఐసిఎంఆర్, అయితే టెక్నాలజీ బదిలీ అని చెప్పేసి అమెరికా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకు డెంగ్యూ వైరస్ని ఉపయోగించారు. సో లైవ్ అటెన్యూయేటెడ్ బట్ వీక్డ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే బ్రతికున్న డెంగ్యూ వైరసే కానీ బలహీనం చేయబడిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసినాము. ఒక 2 వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో క్యూ డెంగా అని చెప్పేసి పిలుస్తాం, మరొకటి డెంగ్వాక్సియా. సో డెంగ్వాక్సియా అని చెప్పేసి మొత్తం 2 వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్నాయి. ఇవి 2 కూడా ప్రపంచంలో WHO ఆమోదించిన డెంగ్యూ వ్యాక్సిన్స్ అండి అవి. సో ఫస్ట్ చూస్తే WHO ఈ డెంగ్వాక్సియా అని చెప్పేసి దీన్ని ఆమోదించింది. సో దీన్ని సనోఫీ ప్యాచర్ సంస్థ రూపొందించింది ఫ్రమ్ ఫ్రెంచ్ కంపెనీ. సో సనోఫీ ప్యాచర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫ్రెంచ్ కంపెనీ. ఇటీవల క్యూ డెంగా అని చెప్పేసి జపాన్ సంస్థ టకేడా రూపొందించింది. సో టకేడా ఫ్రమ్ జపాన్. ఇవి 2 కూడా WHO ఆమోదించింది. సో ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి డెంగ్వాక్సియా అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ వ్యాక్సిన్ ఏమో క్యూ డెంగా అని చెప్పేసి పిలుస్తాం. ఈ డెంగ్వాక్సియా కావచ్చు, క్యూ డెంగా కావచ్చు, లేదా డెంగీ ఆల్ కావచ్చు, అన్నీ కూడా డెంగ్యూ వైరస్ని తీసుకోవడం జరిగింది. బట్ బలహీనం చేయబడ్డ వైరస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మీకు వ్యాక్సిన్స్ టైప్ అని చెప్పేసి మనం కరోనా వ్యాక్సిన్లో క్లాస్ చేసి ఉన్నాం హనీ జిఎస్ లోపల. అందులో ఈ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి, లేదా ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, డిఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి, ప్రోటీన్ సబ్యూట్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. బేసిక్స్ కోసము ఆ క్లాస్ చూస్తే బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మరొక వ్యాక్సిన్ చూస్తే ఏది ఈ డెంగ్యూ వ్యాధి కోసం అని చెప్పేసి ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్. ఇది ప్రపంచంలో ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఫర్ డెంగ్యూ డిసీజ్ అని చెప్పేసి. సో అది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నది. బెంగళూరు సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ అని చెప్పేసి ఈ సంస్థ రూపొందించింది. బట్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో మాత్రమే ఉన్నది. మనకి ఫస్ట్ ఫేజ్ ట్రయల్ ఇంకా పూర్తి చేసుకోలేదు. సో భారతదేశంలో ప్రపంచంలో డెంగ్యూ వ్యాధి నివారణ కోసం అని చెప్పేసి మొట్టమొదటి డిఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి వ్యాక్సిన్ పేరు లేదు కానీ ఏ సంస్థ అంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తే నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ అని చెప్పేసి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. సో 4 వ్యాక్సిన్స్ డెంగ్యూ కోసం అని చెప్పేసి పనిచేస్తున్నాయి. సో మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో డెంగీ ఆల్ అని చెప్పేసి ఫేమస్. వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డెంగ్వాక్సియా ఒకటి, క్యూ డెంగా అని చెప్పేసి ఫేమస్. తర్వాత చూస్తే డిఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి NCBS సంస్థ రూపొందిస్తుంది. ఇది మనకి వార్తల్లో ఉన్న డెంగ్యూ వ్యాక్సిన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
సో థ్యాంక్ యూ వెరీ మచ్.